ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 11:21 చూద్దామండి. అయ్యో కోరేచీనా, అయ్యో బెతెహీదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉన్నారు. ఏంటదండి? కొరేచియను బెతేయియను మధ్య చేయబడిన ఇదివరకే వారు మారు మనసు పొంది ఉన్నారు. మనమైతే మారు మనసు పొంది ఉన్నామా? ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొంది దేవుని రాకడ సమీపంలో ఉన్నది. నీవును నేనును కూడా పాప జీవితమును విడిచిపెట్టి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. దేవుని కొరకు మనం ఎదురు చూడాలి. మన హృదయమును సిద్ధపాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరును కూడా కొద్దిసిమోను పట్టణమే కాదు, కానీ మన పట్టణంలో కూడా మన దేశాలలో కూడా ప్రతి ఒక్కరును కూడా మారు మనసును పొంది ఉండాలి. దేవుని రాకడ సమీపంలో మన కుటుంబమును మన దేశమును కూడా ప్రతి ఒక్కరును కూడా వరదలలో కొట్టుకుపోతున్నారు. వారు అక్కడ ఎక్కువ విజయవాడలో అన్నీ కూడా హిందూ గుళ్ళే ఉంటాయి. అలాంటినప్పుడు వారు మారు మనసులేకే కదా అలాగ జరుగుతున్నది. అదే దేవుడిని మరి వారికి సహాయం చేసేవారు కూడా మనం పాస్టర్లే, మన క్రిస్టియన్సే. ప్రతి ఒక్కరూ కూడా ఇది కూడా గ్రహించాలి. మనం ఎలాగ చేయించినప్పుడు మనము దేవుడు మనల్ని కాచి కాపాడింది ఎవరని వారు హృదయాలు కరిగి దేవుని వైపు త్రిప్పుకుంటే బాగుండను. మరి వారు దేవుని వైపు చూస్తే చాలా రక్షణ పొందుతారు. అలాగే మనము కూడా ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును పొంది ఉండాలి. మన పట్టణమే కాదు, మన దేశమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది దేవునికి సాక్షులుగా నిలబడాలి. దేవునికి మనము సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుని ఎడల మనము నమ్మకమును విశ్వాసమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మాత్రమే, ఈ లోకపు వైపు కాదు, దేవుని వైపు చూడాలి, వాక్యము వైపు చూడాలి. మన సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.